వాస్తవంగా చెప్పండి, ఓకేనా? నేను జస్ట్ తెలుసుకుందాము, ఇంకా అమలు ఏ విధంగా చెయ్యాలి అన్నది చూడడానికి వచ్చాను, ఓకేనా? మిమ్మల్ని ఏమి ప్రశ్నించడానికి భయపడి అందులో క్వశ్చన్స్ అడుగుతానేమో, అవేం చేయొచ్చు, ఓకేనా? ఆ బుక్ లో క్వశ్చన్స్ అడగడం ఏం చేయొచ్చు, అర్థమైందా? ఫస్ట్ మన జిల్లాలో మనం 1,600 ఫిబ్రవరి 8 ప్రీ ఫైనల్. ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి మీరు? మార్చి ఎప్పుడు? మార్చి 29న మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయాలి. సరిగ్గా రాస్తారా లేదా, ఇంకేమన్నా మీకు ఇంకా బాగా చెప్పాలా అన్నదానికి ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్, ఓకేనా? సరే, వాలంటీర్ అంటే గుర్తుపట్టలేని వాళ్ళు ఎంతమంది? చదువుతాను, రాయలేను మేడం. చదువు అక్షరాలు గుర్తుపడతావు కానీ రాయలేవు, ఓకే. ఇంకా అక్షరాలు గుర్తుపట్టగలరా? అది కూడా రాదు, రాయలేదు. అక్షరం గుర్తుపట్టలేదు, రాయడం కూడా రాదు. ఇంకా నాకు కానీ ఏం రాదు, నాకు కానీ ఏం రాదు మేడం. చదువుకోండి. 1,686 మందికి 10 మందికి ఒకరు చెప్తున్నా కాబట్టి 10,000 మంది మనం వాలంటీర్స్ ని ఎంపిక చేసుకున్నాం, ఓకేనా? వీళ్ళకి ఎన్ని గంటలు చదువు చెప్పాలి మనం? టోటల్ గా మీకు 2 బుక్స్ ఇచ్చారా? 2 బుక్స్ చూపించండి. వాలంటీర్ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది, మీ దగ్గర వర్క్ షీట్ ఉన్నాయి, సాధన పత్రాలు ఉన్నాయి. ఈ బుక్ అందరికి వచ్చింది. మీరు వాలంటీరు ఈ టెక్స్ట్ బుక్ లో ఎన్ని పాఠాలు ఉన్నాయి? 8 పాఠాలు ఉన్నాయి. మీ దాంట్లో ఎన్ని సాధన పత్రాలు ఉన్నాయి? 32 ఉన్నాయి, అంతేనా? సో 8 పాఠాలు చెప్పాలి, 32 సాధన పత్రాలు ఉన్నాయి. ఈ 8 పాఠాలు సాధన పత్రాలు అన్ని కలిపి మీకు ఆ వాలంటీర్ మీ పైన వెచ్చించాల్సిన సమయం 100 గంటలు. ఎన్ని వ్యవహారాలు పాటిద్దామా? రండి, చెప్పమ్మా. మన ఆచార వ్యవహారాలు అమ్మా, ఇందులో అక్షరం రాయడం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు పూర్తిగా అక్షరం కూడా గుర్తుపట్టలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్షరం గుర్తుపట్టలేవు కదమ్మా. ఇంకా అక్షరం గుర్తుపట్టు, మీరు చదువుకోలేదు పూర్తిగా. చిన్న చిన్న తప్పులు ఉన్నాయి కానీ బాగా రాలేదు. మా నాన్న మాకు 12 ఏళ్ళకి చనిపోయినారు. 4వ తరగతి 5వ తరగతిలో స్టార్ట్ అయినాము. అప్పుడే చదువు ఆపేసాను. అప్పటి నుంచి పండుగ వెళ్ళేదాన్ని. ఈ మధ్యలో ఇంట్రెస్ట్ ఉందని చెప్పే వరకు వాళ్ళు రమ్మని. మన రాష్ట్రంలో అక్షరాంధ్ర అన్న కార్యక్రమాన్ని మనం అమలు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మనం 1,686 మందిని మనం అక్షరాస్యులుగా తయారు చేయాలి. ఇందులో మనము ఈ 1,686లో ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి చదువు పైన అవగాహన ఉండాలి, చిన్నపాటి లెక్కల పైన కూడా అవగాహన ఉండాలి అన్న ఆలోచనతో మెప్మా నుంచి 25,000 మంది లెర్నర్స్ తీసుకున్నాం. అలాగే మనము డిఆర్డిఏ నుంచి 50,000 మంది లెర్నర్స్ తీసుకున్నాం. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఒక 25,686 మంది లెర్నర్స్ తీసుకున్నాం. ఎందుకంటే వేజ్ సీకర్స్ కూడా పనులకు వెళ్తారు, వాళ్ళకు కూడా ఎంత వేజ్ వస్తుంది ఏంటి లెక్కలు తెలియాలి అని. వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మార్చి 29th ఫైనల్ ఎగ్జామ్ ఎన్ఐఓఎస్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ నుంచి మనకు 2 బుక్స్ వచ్చినాయి. వీళ్ళకి వాలంటీరు చదువు నేర్పించే వాలంటీర్ కి టెక్స్ట్ బుక్, చదువు ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది.
అంటే కొంతమంది పూర్తిగా చిన్న చిన్నపాటి అక్షరాలను గుర్తుపట్టగలరు, కొంతమందికి అక్షరం గుర్తుపట్టడం రాదు, రాయడం కూడా రాదు. వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి మనం వీళ్ళకి అక్షరాలు గుర్తుపట్టి అక్షరాలు రాసి చిన్న చిన్న కూడికలు తీసివేతలు తెచ్చే స్థాయికి తీసుకువెళ్ళడానికి 100 గంటలు వీళ్ళకి చదువు నేర్పించి వర్క్ షీట్స్ కూడా నేర్పించాలి. ఈ రోజుల్లో అంటే ఈ సమయంలో వచ్చి వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి ముందు ఇబ్బందిగా ఉంటుంది. బయటకు వచ్చి ఇలా గ్రూప్ లో కూర్చోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి. అందుకని చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ వీడియోస్ కూడా ఇచ్చింది. వీడియోస్ అయితే మనకి వీళ్ళు ఇమీడియట్ గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి, ఫోన్ ద్వారా చూపిస్తాయి అని చెప్పి దీన్ని మనం ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనకి డైలీ అటెండెన్స్ వీళ్ళు వస్తున్నారా, నేర్చుకుంటున్నారా అని దానికి కూడా ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వాలంటీర్స్ అందరికి కూడా ప్రాపర్ గా మోటివేషన్ చేసి లెర్నర్స్ ని కూడా మోటివేషన్ చేసి చక్కగా ఇంకా బ్యాలెన్స్ మనం ఒక 50 రోజులు ఉన్నాయి కాబట్టి 100 గంటలు చెప్పడానికి కూడా మన అవకాశం ఉంది. ఆ 100 గంటల్ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని చదువు నేర్పించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా వాలంటీర్స్ కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెర్నర్స్ ఎవరు కూడా ఈ ఏజ్ లో చదువు నేర్చుకోవాలా, రావాలా, 1 గంట 2 గంటలు అన్నట్టు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది ఏంటని. సో అక్షరాస్యతలో మన జిల్లా స్థానం మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.